హైవే ఎక్కామంటే చాలు టోల్ ఛార్జీల మోత తప్పదు. ఇక టోల్ గేట్ల వద్ద రద్దీ సమస్య, ఫాస్ట్ ట్యాగ్ సరిగా స్కాన్ కాక సమయం వేస్ట్, టోల్ కట్టడం ఎలాగో తప్పదు. కానీ మిగతా సమస్యలు త్వరలోనే తీరిపోనున్నాయి. అంతేకాదు, ఎంత దూరం ప్రయాణిస్తే అంత మేరకే ఛార్జీ పడుతుంది. టోల్ గేట్ల వద్ద రద్దీ సమస్యను తీర్చడం, టోల్ వసూలు విధానాన్ని సులభతరం చేయడం కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ విధానం మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. తొలుత వాణిజ్య వాహనాలకు దీన్ని వర్తింపజేస్తారు. 2027 నుంచి వ్యక్తిగత వాహనాలకు కూడా అమలు చేయనున్నారు. అప్పటి వరకు టోల్ గేట్లు కొనసాగుతాయి. మనం ఫోన్లలో వినియోగిస్తున్న GPS తరహా విధానమే GNSS. GPS కేవలం ఒక శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ మాత్రమే. ఇలా గ్లోనాస్, గెలీలియా, బైదు, గగన్, నావిక్ తదితర నావిగేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇలాంటి వేరువేరు వ్యవస్థలకు చెందిన ఉపగ్రహాలకు ఒకే సమయంలో అనుసంధానమై అత్యంత ఖచ్చితమైన లొకేషన్ గుర్తింపు, నావిగేషన్ పొందే విధానమే GNSS. దీని ద్వారా వాహనాలు ఏ రోడ్లపై ఎంతెంత దూరం ప్రయాణించాయి అన్నది ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. GNSS టోల్ విధానం అమలు చేసేందుకు బస్సులు, లారీలు, ట్రక్కులు, కార్లు ఇలా టోల్లు వర్తించే ప్రతి వాహనంలో ఆన్ బోర్డ్ యూనిట్లుగా పిలిచే పరికరాలను బిగించుకోవాల్సి ఉంటుంది. ఈ పరికరాలు GNSS ద్వారా శాటిలైట్లకు అనుసంధానం అవుతాయి. టోల్ ఛార్జీలు వర్తించే హైవేలపై ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంతెంత దూరం సదరు వాహనం ప్రయాణించింది నమోదవుతూ ఉంటుంది. ఆ మేరకు నిర్ధారించిన టోల్ ఛార్జీల అమౌంట్ వ్యాలెట్స్ లేదా బ్యాంకు ఖాతాల్లో నుంచి కట్ అవుతుంది. ఈ పరికరం కోసం ఒక్కో వాహనానికి దాదాపు 4,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా.